వైసీపీ మీడియా ప్రధాన కార్యదర్శి శ్రీహరి అరెస్టు అరాచకమని పోలీసులపై ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై అసత్య వార్తల ప్రచారంపై శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టుపై స్పందించిన సజ్జల ప్రభుత్వం పోలీసులపై మండిపడ్డారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా శ్రీహరి అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫస్ట్ అరెస్ట్ చేసి ఆ తర్వాత సోదాలు అంటున్నారని ధ్వజమెత్తారు. శ్రీహరిని భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పోలీసులు పూర్తిగా పాలకులకు వంతు పాడుతున్నారని వ్యాఖ్యానించారు. పోలీసులు నిబంధనలు పాటించడం లేదని, కనీసం ఎఫ్ఐఆర్ కాపీలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. శ్రీహరి గతంలో జర్నలిస్టుగా పనిచేశారని, ఆయన ఉగ్రవాది కాదు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా ఉన్న శ్రీహరిని అలా అరెస్ట్ చేస్తారా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అర్థమైంది ఏంటంటే, నిన్న రాత్రి నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ తిరుగుతూ ఆ ప్రాంతంలో, ఈరోజు ఉదయం ఈయన శ్రీహరి గారు మీడియా విభాగానికి జనరల్ ప్రధాన కార్యదర్శిగా ఆయన పార్టీ అధ్యక్షుడిని కలిసి పార్టీ అధ్యక్షుడి పర్యటనకు సంబంధించి ఆయన వీటికి సంబంధించి చర్చించి వస్తుంటే దారిలో ఆపి బలవంతంగా తీసుకెళ్ళిపోయారు అనేది అర్థమవుతుంది. వాళ్ళు పోలీసులు అని ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే, నిన్న రాత్రి అక్కడ వచ్చి వాళ్ళు రెక్కీలాగా నిర్వహించినప్పుడు అక్కడ చెప్పారని వాచ్మెన్. ఈ ఉదంతం తెలిసిన తర్వాత దాదాపు 3-4 గంటలకు అసలు ఎంతవరకు ఏమీ తెలియట్లా. ఎవరు తీసుకెళ్ళారు, ఎక్కడికి తీసుకెళ్ళారు, ఎందుకు తీసుకెళ్ళారు, అది కిడ్నాపా, మా ప్రత్యర్థుల పార్టీలకు సంబంధించిన వాళ్ళ ప్రత్యర్థుల అసలు ఏది తెలియదు. ఒకవైపు కుటుంబ సభ్యులు ఆందోళన, ఇంకోవైపు సహజంగానే పార్టీ నాయకుల్లో, పార్టీలో కార్యకర్తలు అందరిలో ఆందోళన. అసలు ఎక్కడున్నామో కూడా అర్థం కాని పరిస్థితి. ఓ ప్రజాస్వామ్య వ్యవస్థలో అది పెద్ద మాట, అంత కూడా అక్కర్లా. ఒక నాగరిక సమాజం, అది కూడా అక్కర్లా. ఒక బేసిక్ ఓ సమూహం ఎక్కడన్నా ఉన్నా కూడా వాళ్ళు కొంత ఉన్నంతలో సేఫ్గా ఉన్నారనే ఫీలింగ్ కలిగించే ఇది కూడా లేదు ఇక్కడ. ఏ అర్ధరాత్రి అపరాత్రి వచ్చి గుండాలైనా తన్ని తీసుకెళ్ళచ్చు, పోలీసులైనా తన్ని తీసుకెళ్ళచ్చు. పోలీసులు అయితే మళ్ళీ 24 గంటలో 48 గంటలో ఏదో ఉంది కాబట్టి లీగల్ కోర్టుకు కావాల్సిన టైంకు ఒక్కోసారి అది కూడా 24 గంటల తర్వాత అరెస్ట్ చూపితే 48 గంటల తర్వాత కావచ్చు. కోర్టు చెప్పిన టైంకు తీసుకొని అక్కడికి వెళ్తారు. గుండాలు అయితే ఇంకో దగ్గరికి తీసుకెళ్తారు. కోర్టుకు వెళ్తే అక్కడ చట్ట ప్రకారం అన్నీ చేశారా లేదా అనేది అంతవరకు దానికి తగినట్టు రికార్డు తయారు చేస్తే అది రిమాండ్కు పంపించవచ్చు. గత 2 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ఈ కూటమి పేరుతో ఆ 3 పార్టీలు కలిసి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, అంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా నారా లోకేష్ ఆయన చెప్పినా వాళ్ళ నాయన దానికి స్టాంప్ వేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ రెడ్